వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎర్రచంద్రం అక్రమ నరికివేత మరియు రవాణాను అరికెట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్న క్రమంలో మున్నూరు యూబైజీ పోలీస్ స్టేషన్ మరియు నందలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 5 మంది ఎర్రచంద్రం స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 1061 టన్ను బరువుగల 36 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. రాజంపేటలోని మున్నూరు పోలీస్ స్టేషన్ మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడారు. ఎర్రచందనం నరికిన, దాచిన, కొనుగోలు చేసిన, రవాణా చేసిన లేదా సహకరించిన సంబంధిత వారిపై కఠినమైన నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొద్దిగా ఎనికి రండి, అంతా పడతారు. నువ్వు ఎనికి కొద్దిగా కొద్దిగా ఎనికి రండి, అందరూ పడతారు. సంబంధించి రైడ్ చేయడం జరిగింది. ఒక సక్సెస్ స్టోరీ ఉంది. దీంట్లో ఒక చౌడ రవికుమార్ అని పాత ఆఫెండర్, ఇంతకు ముందే ఆయన పీడీ యాక్ట్లో కూడా లోపల వెళ్ళి వచ్చాడు. ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది. ఇంతకు ముందే ఆయన మీద 12 రెడ్స్ అండర్ సంబంధించి కేసెస్ ఉన్నాయి. దాదాపు 1 టన్ వరకు ఈ నందలూరు అండ్ మన్నూరు కలిపి 1 టన్ వరకు రెడ్స్ అండర్ ఈ లాగ్స్ కడప పోలీసు ఈరోజు సీజ్ చేశారు. అందరికీ అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ రెడ్స్ అండర్ ఆపరేషన్స్ కడప పోలీస్ ఇంటెన్సిఫై చేశారు. రెడ్స్ అండర్ టాస్క్ ఫోర్స్ ఉంది కడపలో. ఆ టాస్క్ ఫోర్స్ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. మనమే ఈ టెక్నాలజీ విధంగా ఈ డ్రోన్ ఆపరేషన్స్ డీప్ ఫారెస్ట్ ఏరియాలో చేస్తున్నాం. కొద్దిగా ఎనికి రండి, అంతా పడతారు. నువ్వు ఎనికి కొద్దిగా కొద్దిగా ఎనికి రండి, అందరూ పడతారు.